బీఆర్ఎస్ హయాంలో సాగు తాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరంపై విచారణ జరుపుతోంది. తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఏకంగా 63 మంది ఇంజనీర్లను విచారణకు పిలిచింది. 8 రోజుల పాటు వీరందరినీ విచారించనున్నారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేసిన ఏఈఈలు మొదలుకొని ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు విచారణకు రావాల్సి ఉంది. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులను 13, 14వ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇందులో 14వ ప్యాకేజీలో కాలువ నీటి సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్కుల నుంచి 7,500 క్యూసెక్కులకు పెంచుతూ 2018 ఫిబ్రవరి 21న నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులను 2 రీచ్లుగా చేపట్టారు. 2 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. రిజర్వాయర్ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కొన్నాళ్ల క్రితం విజిలెన్స్ కు ఫిర్యాదు రాగా విచారణ చేపట్టింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాకే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగియనుంది. కేసీఆర్ తో పాటు గత సర్కార్లో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటలను విచారించకుండానే కమిషన్ కు లభించిన పత్రాల ఆధారంగా వారి పాత్రను నిర్ధారిస్తూ నివేదికను వారం రోజుల్లోపు ఇవ్వాలని కమిషన్ యోచించింది. కానీ అకస్మాత్తుగా కమిషన్ విచారణ గడువును జూలై 31 దాకా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను మలుపు తిప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మారడానికి కూడా ప్రధానమైనటువంటి అంశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటని చెప్పాలి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే పియర్స్ కుంగిపోవడం జరిగిందో, ఒక పిల్లర్ కుంగిపోవడం జరిగిందో, సో ఆ పిల్లర్ కుంగిపోయినప్పటి నుంచి అది ఇంకా దాని పరిస్థితి ఇప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు రన్నింగ్ లో ఉంటుంది అనేటువంటి నమ్మకం లేదు. దాన్ని ఒకవేళ దాంట్లో మళ్ళీ నీటి ప్రవాహం జరిగితే కనుక ఖచ్చితంగా బ్రిడ్జ్ మొత్తం కూడా ప్రాజెక్టు మొత్తం కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంది అన్నది ఇప్పటికీ చెప్తున్నారు. మొన్న జలసౌధలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్లను ఉద్దేశించి ఇంజనీర్లకు సంబంధించి మాట్లాడినటువంటి సందర్భంగా ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టారు దానికి సంబంధించి ఆయన ప్రశ్నించినటువంటి విధానాన్ని కూడా మనం ఈ మధ్య కాలంలో గత 3 రోజుల కింద జలసౌధలో ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ కాళేశ్వరం ఏదైతే ఎత్తిపోతల పథకంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో కూడా అక్రమాలు జరిగాయన్నది ఒక పాయింట్ అయితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీ అవినీతి జరిగింది అన్నది ఒకటితో పాటు ఆ నిర్మాణం కూడా సక్రమంగా జరగలేదు, నిర్మాణ లోపాలు ఉన్నాయన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. సో ఈ రెండింటికి సంబంధించి ఈ నెల 26 నుంచి ఏకంగా 63 మంది ఇంజనీర్లను, దానికి సంబంధించినటువంటి ఏఈలను, మిగతా ఆఫీసర్లందరినీ కూడా విచారించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంజనీరింగ్ చీఫ్ల వరకు కూడా విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో 13, 14వ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. సో 14వ ప్యాకేజీలో కాలువ నీటి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని 5,000 క్యూసెక్కుల నుంచి 7,500 క్యూసెక్లకు పెంచుతూ అప్పుడు నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతోటి ఒక ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ ఒకటి అవినీతి జరిగిందన్నది ఒకటి, ఇంకోటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయి, నిర్మాణం సరిగ్గా జరగలేదన్నది ఇంకొకటి పాయింట్. సో ఇట్లా నేపథ్యంలో
2 నెలలు ఈ కమిటీని ఇంకా పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా విచారణ పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా కేసీఆర్ ని విచారించాలంటే గతంలో కూడా విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ అసలు ఇది పనికిరాదు, అసలు ఈ కమిషనే కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు. సో అట్లాంటి అవకాశాలు లేకుండా సో ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ పూర్తి నివేదికను అందించడానికి ఇంకా మిగతా ఇంజనీర్లతో పాటు దీంట్లో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి. వీళ్ళ దగ్గర నుంచి విచారించిన తర్వాతనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే పూర్తిగా బూడిదలు పోసిన పన్నీర్ లాగా అవుతుంది విచారణ అన్నది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తోంది. సో ఈ కమిషన్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకుని ఇప్పుడు ఇంజనీర్లను కూడా దీంట్లో ప్రశ్నించబోతోంది. అయితే ఎట్లా ఉండబోతోంది, కేసీఆర్ కు నోటీసులు పోవాలంటే ఎట్లాంటి విచారణ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం అన్నది కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే బలంగా నడుస్తుంది. రైట్, ఒకసారి మాట్లాడడం దొంతు లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్ లో. అట్ సేమ్ టైం బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న అందరికీ ప్రేక్షకులకు నమస్కారాలు. వాస్తవానికి ఇది ఈ రోజు మంచి సబ్జెక్టే చేపట్టిండ్రు. ఎందుకంటే ఈ మొదటగా కొండపోచమ్మ సాగర్ అసలు అప్రూవల్ డిపిఆర్ అప్రూవల్ కు అగెనిస్ట్ గా 15 టీఎంసీ చేయడం జరిగింది. డిపిఆర్ పంపినప్పుడు 7 టీఎంసీగా పంపారు దాని ప్రపోజల్. దాని కెపాసిటీ 15 టీఎంసీలు పెంచడం జరిగింది. దానికి అసలు అప్రూవల్ లేదు, సిడబ్ల్యూసి అప్రూవల్ లేదు. అగెనిస్ట్ డిపిఆర్ అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ 15 టీఎంసీలు పెంచడం జరిగింది. అంటే అనేక అక్రమాలు విచ్చలవిడిగా చేయడం జరిగింది. దానిలో ఇప్పుడు కొండపోచమ్మ సార్ అంటే మల్లన్న సార్ నుంచి కొండపోచమ్మ సార్ మధ్యన కూడా అనేక అక్రమాలు జరిగినాయి. ఏం అక్రమాలు జరిగినాయి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు త్వరితగత తన ఫామ్ హౌస్ కు నీళ్లు రావాలనేది ఇక్కడ ప్రెషర్ మెయిన్ సిస్టమ్ అడాప్ట్ చేసిరు. చాలా మంది తెలియదు ఇక్కడ. అంటే జనరల్ గా గ్రావిటీ కెనాల్ అండ్ గ్రావిటీ సిస్టమ్ లో నీళ్లు తీసుకురాకుండా ఈ ఇన్ బిట్వీన్ కొండపోచమ్మ సాగర్ అండ్ మల్లన్ సాగర్ మధ్య ప్రెషర్ మెయిన్ సిస్టమ్ అంటే పైపుల ద్వారా మళ్ళీ సిస్టాన్ని కెనాల్ సిస్టమ్ కాకుండా పైపుల ద్వారా నీళ్లు తీసుకురావడం అడాప్ట్ చేయడం జరిగింది. దీని వల్ల 1500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు వచ్చింది. దీనికి అంటే యాక్చువల్ గా అది 1300 కోట్లు ఉన్నది, 2600 కోట్ల చిల్లర పోయింది. దీని మీద హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది దీని విషయంలో. ఎందుకంటే అసలు దీని యొక్క ఎందుకు మారుస్తారు మీరు డిజైన్? పైప్ లైన్ అర్జెంట్ అవసరమే ఉంది. పైప్ లైన్ టెంపరీ మెజర్. పైప్ లైన్ దగ్గర తీసుకురావడం అంటే టెంపరీ మెజర్, అది పర్మనెంట్ కాదు. అంటే కెనాల్ ఎప్పుడైనా గ్రావిటీ కెనాల్ లిఫ్ట్ తీసుకొస్తే అది పర్మనెంట్ సోర్స్. పైప్ లైన్ ప్రెషర్ ద్వారా తీసుకురావాలంటే ఇరిగేషన్ లో అది టెంపరీ మెజర్, అది తాత్కాలికమైన పని. ఆ తాత్కాలిక మళ్ళీ ఖర్చు ఎట్లుండదంటే డబుల్ ఖర్చు వస్తుంది పైప్ లైన్ ద్వారా. అంటే పైప్ లైన్ లో అదనపు అంటే ఎక్కువ కమిషన్ వస్తుందని ఉద్దేశమా, లేకుంటే ఉద్దేశం ఒకటి కావచ్చు, త్వరితగతిగా అంటే ఫామ్ హౌస్ కు నీళ్ళు రావాలనేది ఉద్దేశంతో ప్యాకేజీ 14 లో ప్రెషర్ మెయిన్ అంటే పైప్ లైన్ ద్వారా అడాప్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఖచ్చితంగా 1500 కోట్ల అదనపు ఖర్చు వచ్చింది. అది హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అనిల్ అంటే ఎక్స్ఎమ్మెల్యే అనిల్ అని ఎమ్మెల్యే బాల్కొండ ఎక్స్ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఆయన చైర్మన్ ఎంఎన్డిసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. ఆయన ద్వారా హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఈ విషయం. సో ఎందుకంటే తర్వాత ఇప్పుడు ఆ కాలక్రమంగా అనేక బ్రీచ్లు జరిగినాయి. ఇన్ బిట్వీన్ కొండపోచమ్మ మల్లన్ సార్ మధ్యన ఫ్లడ్ బ్యాంక్స్ బ్రీచ్లు అయినాయి. ఆ సందర్భంలో కూడా అనేక వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది. అంటే వర్క్ క్వాలిటీ కూడా కెనాల్ వర్క్ క్వాలిటీ లేదు, ఆ ఫ్లడ్ బ్యాంక్స్ కూడా క్వాలిటీ లేదు. దీంట్లో లక్ష్మీనారాయణ గారు దీంట్లో సరే ఇప్పుడు మనం ఈ ఏదైతే క్యూసెక్లు వాళ్ళ ఇచ్చినటువంటి డిపిఆర్ కానీ డిపిఆర్ కు మించి వీళ్ళు క్యూసెక్లను పెంచారు, దాన్ని పైప్ లైన్లు వేశారు. సో ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ కేసుకున్నారన్న వాదన ఒకటైతే కనుక దీంట్లో ఇప్పుడు ఇంజనీర్లు అందరినీ కూడా బాధితులను చేస్తున్నారు, ఇంజనీర్లు అందరినీ కూడా విచారణకు పిలుస్తున్నారు. సో విచారణ నేపథ్యం ఎట్లా ఉండబోతోంది? ఇంజనీర్లు దీంట్లో అడ్డంగా బుక్ అయినట్టేనా? ఖచ్చితంగా బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఈయన సిస్టమ్ ఎందుకు మార్చారు? ఇప్పుడు గ్రావిటీ కెనాల్ ద్వారా తీసుకపోతే పర్మనెంట్ సోర్స్ తక్కువ సగం ఖర్చుతో అవుతుంది. ప్రెషర్ మెయిన్ పెట్టడం వల్ల పైప్ లైన్ ద్వారా తీసుకోవడం వల్ల డబుల్ ఖర్చు పెరిగింది. ఆ డబుల్ ఖర్చు పెరిగిందని బాధ్యులు ఎవరు? 1500 కోట్లు ఖర్చు అదనమైంది. మరి ఎవరు బాధ్యులు దానికి? రెండోది, దీనికి ఇప్పటి వరకు కొండపోచమ్మ సార్లో 15 టీఎంసీలు నిర్మాణం చేసిన ఫుల్ కెపాసిటీకి ఎప్పుడు ఫిల్అప్ చేయడం లేదు. ఫిల్అప్ చేస్తే వీళ్ళ బండారం బయట పడతాను కూడా ఫిల్అప్ చేయడం లేదు కొండపోచమ్మ సార్. దాని పూర్తి స్థాయిలో 15 టీఎంసీలు ఇప్పటి వరకు ఆపడం లేదు. కేవలం 6 టీఎంసీలు వీళ్ళే ఆపుతారు. అంటే దాని యొక్క కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కూడా నాణ్యతా లోపంతో పాటు ఉంది. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు కూడా కెనాల్ యొక్క వర్క్స్ కూడా బ్యాడ్ క్వాలిటీ వర్క్స్ ఉంది.
ఆ 2-3 సార్లు సాక్ష్యం ఏంటంటే బ్రీచ్లు అయినాయి. ఎందుకంటే మొన్న లాస్ట్ 2 years బ్యాక్ అంటే 2022లో కెనాల్ బ్రీచ్ అయింది. బ్రీచ్ అనేది కూడా ఇన్సిడెంట్లు సాక్ష్యాలు ఉన్నాయి మనకు. దాంతో పాటు అది ప్రెషర్ మెయిన్ అడాప్ట్ చేయడం వల్ల అదనపు ఖర్చు వచ్చింది అనేది చాలా అవకతవకలు. అంటే ఈ బీచ్ లో అంటే ప్యాకేజ్ 13-14 కాకుండా టోటల్ కాళేశ్వరం ప్యాకేజీలలో కూడా అనేక అక్రమాలు ఉన్నాయి అక్కడ. కేవలం ఇప్పుడు ఘోష్ కమిషన్ గారు ఏం చేస్తారు అంటే మెయిన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీల మీద కమిషన్ ఉంది, కానీ ఎక్స్టెంటివ్ గా కాళేశ్వరం మీద టోటల్ ఎంక్వైరీ చేయాలి. నా అంచనా బట్ ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మన ఇంజనీర్ల విషయం మాట్లాడుతున్నాం, డిపిఆర్ విషయం మాట్లాడుతున్నాం. బట్ ఒక మాట చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయే ప్రాజెక్టా, కాళేశ్వరం ఇప్పుడు నిల్చున్నటువంటి ప్రాజెక్ట్ కాదా? సో ఇప్పుడు ఇంజనీర్లను విచారిస్తున్నారు, ఓకే, రేపు పొద్దున కేసీఆర్ ని విచారణ పిలుస్తారు కావచ్చు, ఓకే. బట్ వడపడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికిరాని ప్రాజెక్ట్ ఏనాది? తెలంగాణ మొత్తం నష్టపోయినటువంటి ప్రాజెక్ట్ ఏనా ఆర్థికంగా ఆ ప్రాజెక్టు? అవును, అదే ఖచ్చితంగా. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అనేక సందర్భాల్లో వీడియో మనం చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ కంప్లీట్ చేసినట్టుంటే, రీడిజైన్ జోలి పోకుండా తెలంగాణ రాకముందే 30,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దాని మీద. యాజ్ ఇట్ ఈజ్ 20% వర్క్ కంప్లీట్ అయింది తెలంగాణ రాకముందే. యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేసినట్టుంటే వర్క్ వితౌట్ రీడిజైన్ 30,000 కోట్ల లోపలనే కంప్లీట్ అయ్యేది. దీన్ని 1,30,000 కోట్లు 1,49,000 కోట్లకు తీసుకొచ్చడం వల్ల కారణం 1,00,000 కోట్లు ఈడ ప్రజాధనం వృధా వెచ్చించడం అనేది అందరికి తెలిసిన విషయమే. ఇది నిరూపితం అవుతుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు వృధాగా వేస్ట్ చేసినారు. ఎందుకంటే అది కూడా అప్పులు తీసుకొచ్చి చేసారు, బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చి చేయడం వల్ల ఇప్పుడు నెలకు దాదాపు 6,000 కోట్ల రూపాయలు దాని ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 16 ఏళ్ళు కట్టవలసి వస్తుంది. దీని యొక్క భారం అనవసరంగా వేయడం జరిగింది కదా. ఇదొక సమస్య ఉంది దీని మీద. రీడిజైన్ పొరపాటు వల్ల 1,00,000 కోట్ల ప్రజాధనము వృధా అయింది. ఇక్కడ ప్రజాధనం వృధా అయింది. ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే కొండపోచు ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ, ఫుల్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అంటే 20,000 కోట్ల రూపాయలు వేస్ట్ వృధా ఖర్చు, వృధా వ్యయమైంది ఉన్నది. ఆ అంచనాలు కూడా నా దగ్గర ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో కూడా నేను ప్రజెంటేషన్ చేసిన కూడా వివరాలు కూడా చెప్పిన. 20,000 కోట్ల రూపాయలు వేస్ట్ అనేది కూడా చేయడం జరిగింది. ఆ వేస్ట్ లో 1,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మీరు తీసుకున్న సబ్జెక్టు మలన్ సార్ నుంచి కొండపోచం వరకు ప్రెషర్ మెయిన్ వల్ల కూడా 1,500 కోట్లు వృధా ఖర్చుంది. అలాగనే చాలా వేస్ట్లు టోటల్ ప్రాజెక్టు ఎంక్వైరీ చేస్తే అనేక వేస్ట్లు ఏ విధంగా ప్రజాధనం వృధా అయింది అనేది బయటపడుతుంది. ఖచ్చితంగా ఇంజనీర్స్ బాధ్యులు కావాల్సి వస్తుంది. ఒక నిమిషం వస్తాను. లక్ష్మీనారాయణ గారు, 1 సెకండ్ కమ్ బ్యాక్ టు రామోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. రామోహన్ రావు గారు, అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అధికారులు కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ చేస్తున్నారు. సో డైరెక్ట్ గా కేసీఆర్ కే నోటీసులు ఇస్తే, గతంలో విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ రోజు కేసీఆర్ ఆ కమిషన్ ని తప్పుపట్టడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి విధంగానే మళ్ళీ ఇస్తే గనక సో విచారణ మొత్తం కూడా బూడిదలో వస్తున్న పన్నీర్ అవుతుంది. సో కేసీఆర్ నన్ను తీసి తక్కువ వచ్చిన వేలు. అట్ ది సేమ్ టైం అంతకంటే ముందు అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కానీ, అప్పుడున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ, ఆ తర్వాత అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్లు కానీ, సో అందరినీ దీంట్లో ఒక ఘాటును పెట్టి విచారణ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 21 సో ఈ మంత్ లోనే, ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కాబోతోంది. సో ఆ తర్వాత 2 నెలలు కమిటీని, ఈ కమిషన్ పొడిగించడం జరిగింది. సో పొడిగించిన క్రమంలో ఈ విచారణ ఎట్లా చూడాలి, ఆ తర్వాత మెల్లమెల్లిగా అప్పటి మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా, సో పూర్తి ఎవిడెన్స్ తో ప్రభుత్వం ముందుకెళ్తుందా? ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో? సో ఎన్నికల్నే మార్చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు, పూర్తిగా ప్రభుత్వాన్నే మార్చేసింది. సో ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ మెడకు ఒక ఉచ్చు బిగుసుకుంటుంది అనుకోవాలా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో? రాజకీయ నాయకత్వానికి ఏం కాదు సార్. లక్ష్మీనారాయణ గారు, అధికార ఇన్స్పెక్షన్, నమస్కారం. నేను రాజకీయాలు మాట్లాడాను. యాక్చువల్ గా ఇక్కడ జరిగింది ఏమిటి, మనం రాజకీయ పార్టీ లాగా మాట్లాడద్దు కదా. 1,00,000 కోట్ల, 1,40,000, 1,30,000 స్పష్టంగా లెక్కలున్నాయి. 89,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు మొదట్లో 32,000 కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అయింది. 94,000 కోట్లు సార్. ఇప్పుడు అదే 89,000, 1,40,000 కోట్ల కాలే కదా ఖర్చు. దాని అంచనా ఓన్లీ కెనాల్స్ అయినాయి సార్, ఇంకా డిస్ట్రిబ్యూటర్ వర్క్స్ కంప్లీట్ కాలే. దాని ఆ ప్రాంతానికి చెందిన, నాకు రాజకీయ ప్రయోజనాలు ఏం లేవు, నీకు చెప్తున్నా. ప్రాంతానికి చెందిన వాడిని మొదటి నుంచి వేడిగడ్డ నుంచి మొదలు పెడితే కేశవాపూర్ మొదలు కానీ బసవాపూర్ ఏంటి నాకు తెలుసు కానీ చెప్తున్నాను. మీకు తెలుసు, మీరు పిఎంసీలు క్యూసెక్లు జరగడం వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడతారు, మీరు మాట్లాడరు, నేను మాట్లాడ కదా. నేనేమంటున్నానంటే అసలు కాళేశ్వరం ప్రయోజనం ఏంటి,
ఇది నెరవేరే క్రమంలో ఇప్పుడు దాన్ని పిచ్చుకుక్కని చేసి చంపుదాం అనుకుంటున్నామా, తెలంగాణ ప్రజలు కాపాడదాం అనుకుంటున్నాం. ఇది చేయాలి కదా. విమర్శ చేయొచ్చు. నిజంగా వారితో ఏకీపిస్తున్న లక్ష్మీనారాయణ గారితో కొద్దిగా అవినీతి జరిగింది. ఒక్క హరీష్, నేను గజ్వేల్ ప్రాంతానికి చెందిన వాడిని, మొత్తం అంతా రాష్ట్రంలో తిరిగిన వాడిని. నేనేమంటున్నానంటే హరీష్ సింగ్ పట్టుకుంటే 100 కోట్ల పైగా ఆస్తులు బయటపడ్డాయి కదా ఒక్క హరీష్ సింగ్కే. రాజకీయ నాయకత్వాన్ని ఎన్ని వేల కోట్లు ముట్టొచ్చు. మీరు ఆరోపణలు పూర్తిగా ఏకీపిస్తున్నారు లక్ష్మీనారాయణ గారు. ఎందుకంటే ఆవేశం హరిరామ్ సిఈ అవును సార్. మాట్లాడి నేనేమంటానంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం కూలిపోయింది, నాశనం అయిపోయింది, దాన్ని ఏమి లేదని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. మేము అద్భుతం చేసిన ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది వాళ్ళు చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నిజాలు వెలికి తీయాలి తప్ప వన్ సైడ్ ఇటో అటో మాట్లాడొద్దు కదా. మనం నేను కూడా ఇక్కడ ఏమైతుందంటే కేసీఆర్ ఫామ్ హౌస్ అయ్యి రాజకీయ ఆరోపణ నాకు సంబంధం లేదు. ఒకటి గతంలో వాస్తవాలు ఉన్నాయి. 1870 కోట్లు ఖర్చు పెట్టిండు కొండపోచం మీద. ఆయన సామాజిక వర్గం ప్రత్యేకంగా నియమించుకున్నాడు. ఎన్ని అవకతవకలు చేయాలి అన్ని అవకతవకలు చేసిన సార్ నేను చెప్తాను, మీరే చెప్పండి. మరి నేను ఏమంటున్నానంటే నా మధ్యన కల్పించుకోకండి. మీ ఆవేశం ఉంటే ఉండని అండి, నేను స్పష్టంగా మాట్లాడి అనుకున్నాను. ఇప్పుడు నేను ఏమంటాను తమిళ హెడ్ నుంచి ప్రారంభం చేద్దాం అనుకోండి. ఇప్పుడు కొస పట్టుకొని ఎడుతున్నారు కానీ తమిళ హెడ్ నుంచి ప్రారంభం చేసిన కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఒక ఇల్లు కట్టియమని ఒక నిర్ణయం యజమాని తీసుకుంటే ఇల్లు కట్టించే బాధ్యత, కట్టే బాధ్యత, ఎంత సలాక వాడాలి, ఎంత స్టీల్ వాడాలి, ఏ రకమైన సిమెంట్ వాడాలి అని ఈ దుర్మార్గంగా ఇంజనీర్లు చేయాలి. కానీ ఇంజనీర్లు చేసిన పని ఏంది? రీసెంట్ కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ ఎవరిని చేయలేదు. ఆయన చెప్పినట్టే ఇన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తారు? మీకు అంత ఆవేశం నేను చేయలేదు. నేను ఏమంటున్నానంటే చెప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలే కదా. నేను మాట్లాడాను సార్. నేను కూడా ఏడుగడ కృష్ణాపురం మల్లన్ సార్ లో ముంపు బాధితుల విలేజ్ నాకు మీకు ఆవేశం మనకి రాదు. మీకు వ్యతిరేకత ఉంటే వ్యతిరేకత ఉన్నాయండి. నాకు వ్యతిరేకత లేదు. వాస్తవాలు చెప్తున్నా, వ్యతిరేకత కాదు. అది వాస్తవాలు అనేది ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, 1 సెకండ్ లక్ష్మీనారాయణ గారు, ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు. ఇక్కడ వ్యతిరేకత, ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకతనా లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతనా అనేది పాయింట్ కాదు. ప్రాజెక్టు సక్సెస్ఫుల్, ప్రాజెక్టు ఫెయిల్యూరా, ప్రజాధనం దుర్వినియోగం అయిందా, ఇప్పుడు ఇంజనీర్లు తప్పిదం అయిపోయారా, కేసీఆర్ తప్పు చేశారా, ఈ ప్రాజెక్ట్ పనికిరాని ప్రాజెక్టా, దీని మీద చర్చ అయితే నడుస్తుంది. సో దాని మీద డిస్కషన్ చేస్తున్నాం మనం. సో అవినీతి జరిగిందా, దీంట్లో అధికారులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత ప్రజాధనం పక్కదారి పోయిందంటే, అసలు ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుందా పనికిరాదా, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం అట్లనే పక్కన పెట్టేయడం జరిగింది. దాన్ని ముట్టుకుంటే కూలిపోయేటువంటి పరిస్థితులు అని చెప్పి ఒక వాదనను క్రియేట్ చేయడం జరిగింది. అంతకుముందు కేసీఆర్ నల్గొండ సభలో పిల్లర్లను రిపేర్ చేయండి, ప్రాజెక్ట్ నడిపేయండి అని చెప్పి అన్నారు. నడిపించే అవసరం ఉన్నా నడిపించలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందా, అసలు ఈ పనికిరాదా, దీని మీద చర్చ నడుస్తోంది. సరే దీనిలో అవినీతి ఎంత జరిగింది ఏంటి అనేది విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. రామ్మోహన్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ. నేను మాట్లాడతాను సార్, కొంచెం ఆటం రాని. నేను ఏమంటున్నానంటే తమిళ హెడ్ నుంచి ప్రభుత్వం ప్లాన్ చేసింది. విధాన నిర్ణయం ప్రభుత్వాలు చేస్తుంది. విధానం చేసి ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలు చెప్పిన విధాన నిర్ణయం మీద తప్పు ఒప్పు నిర్ణయించాల్సింది, లేకపోతే రిసెంట్ నోట్ రాల్సింది ఇంజనీర్లు అధికారులు కదా. వాళ్ళు ఏం చేసిండ్రు, గడ్డి బీకేదా అంటున్నారు. ఈ మాట నోటుగా ఉన్నా సరే వీళ్ళు ఏం చేసారు, కేసీఆర్ చెప్పినట్టు కేసీఆర్ మీద ఆరోపణలు మస్తు చేసేయండి. ఆయన రాజకీయ నాయకుడు 5 ఏళ్ళ పోతాడు, సమస్య కాదు కదా. ఇది పనికి వైబిలిటీ ఉందా లేదా చెప్పాల్సిన బాధ్యత ఇంజనీర్లు కాదా. వీళ్ళు లంచాలకు మరిగి వీళ్ళందరూ లంచాలు తీసుకొని రకరకాల ప్రతిదాల కమిషన్లు తీసుకొని ప్రాజెక్ట్ విలువను పెంచారు. లక్ష్మీనారాయణ గారు ఏకీపిస్తున్నాను నేను, కాదంటే. కానీ మొత్తం పనికి రాదు, అవునా కాదా చెప్పాలి నాకు. ఇంజనీర్లు పనికి వస్తుందంటే ఏం చేస్తే బాగుంటది. వాటిని ఎక్స్ట్రా ఆలోచించకుండా ఇంతసేపు పోయిన మీద మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది. కొంచెపోచ్చమ్మకు పైప్ లైనా కాలువన అనేది మీరు నిర్ణయించాలి, కరెక్ట్, ఇంజనీర్లు నిర్ణయించాలి. ఆయన అన్నాడు కేసీఆర్ కూర్చొని పైప్ లైనే వేయండి, ఇది వద్దని చెప్పలే కదా. మరి వీళ్ళేం చేసినట్టు మీరు చెప్తే నోట్ రాయాలి కదండి. నాకు అర్థం కాదు. మీరు మళ్ళీ చెప్తారంటే మీరు కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడకండి. నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీకి ఆరోపణలు చేస్తున్నారు. నేను రాజకీయ పార్టీ కాదు, మీరు రాజకీయ పార్టీ కాదు. ఎందుకు ఎత్తుకుందాం మనం అంటున్నా. వాళ్ళ చెప్పుల మనం ఎందుకు కాలు పెడదాం. నేనేమంటున్నానంటే ఇది వైబుల్ కాదు సార్, నేను మీ దగ్గరికే వస్తాను. సార్ ఇప్పుడు నేను మీ దాకా సమాధానం చెప్తున్నా. ఆయన రివ్యూ మీటింగ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మల్లన్న సాగర్ 10 TMCల కంటే ఎక్కువ పెంచొద్దు, 10 TMC సరిపోతేనే సుప్రీంకోర్టులో కేసేసిన. సుప్రీంకోర్టులో కేసేస్తే హైకోర్టుకు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. హైకోర్టులో కేసేస్తే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఈయన ప్రపోజల్ ను
మీరు పరిశీలించమని ఇస్తే నేనేసిన కేసు 300 పేజీల రిపోర్ట్ ఇచ్చిన నేను హైకోర్టు ఆర్డర్ ప్రకారము. ఆయన ఏది లెక్క చేయలేదు, మళ్ళీ 50 టీఎంసీలే చేసిండు మళ్ళీ సార్. 14 ఊర్లు మునిపోయినాయి. నా ప్రపోజల్ ప్రకారం ఒక 3 ఊర్లు మునిపోతుండే, 10 ఊర్లు ఏమిగట్ట నుంచి అక్కడ మొత్తం సేవ్ అవుతుండే. 10 ఊర్లు 10 టీఎంసీలు 15 టీఎంసీలు సరిపోతే నేను ఆ ప్రపోజల్ కూడా తుంగలో దక్కింది సార్. చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఆయన ఏది ఎవరిని పట్టించుకోలేదు. మల్లన్న సార్ విషయంలో 14 ఊర్ల మందిని నిర్వాసితం చేసింది సార్ అనవసరంగా. ఇవాళకి ఎంత ఆపుతుండో 10 టీఎంసీలు మించి ఆపుతలేరు నీళ్లు. నేను లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాజెక్టు సుప్రీంకోర్టు పోయినా, నేను ఊర్లు కాపాడాలని ప్రయత్నం చేసిన, అవన్నీ తుంగలో ఏది ఏం లేదు కేసీఆర్. మరి అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. వన్ సెకండ్ మీ వర్షన్ విన్నారు. ఓటు దాకా పోయింది, మీరే ఆవేశంగా మాట్లాడి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దీన్ని ఉట్లా ఉపయోగించుకుందాం, సలహాలు ఇవ్వండి. మీరు స్పష్టంగా చెప్తాను, పోయింది. ఇప్పుడు ఇంజనీర్ గారు ఒక్క నిమిషం. మీరు రాజకీయ పార్టీ కాదు, మీరు లేకుండా సార్ ఇది పొలిటికల్ గా మనం పొలిటికల్ గా విభేదించుకోవడాలు పొలిటికల్ చర్చ కాదు. సో గ్రౌండ్ లో ఏం జరిగింది, ఇంజనీరింగ్ తప్పిదాలు ఉన్నాయా, గత ప్రభుత్వం తప్పిదం ఉందా, నిర్ణయాల లోపాలు ఉన్నాయా అనేది ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అవసరం. నోటీసులు కమిషన్ ఎవరికి ఇస్తుంది, ఏమి ఇస్తుంది, సెక్రటరీ రామ్మోహన్ రావు గారు. దీన్ని ఎట్లా మనం రికవరీ చేసుకుందాం, ఎట్లా ప్రజలకు పనికొచ్చేటట్టు చేద్దాం, పనికొచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి, సూచనలు ఇవ్వండి. జరిగింది గత జల సేతుబంధం నడవదు. ఇప్పుడు ఏమంటున్నానంటే కేసీఆర్ గారు సంతకం పెట్టినట్టుగా మీరు పొద్దున పిలుస్తారు. అందుకే రాజకీయ నాయకత్వానికి ఏం కాదు. గతంలో రాజశేఖర గారు చేసినప్పుడు కూడా బీపీ ఆచార్య, లక్ష్మి గారు పోయింది, కానీ ఇంకెవడు పోలే. ఇప్పుడు కూడా ఎవడు పోడు. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మనం కొట్లాడుకుంటున్నాం. నేనేమంటున్నానంటే ఇవాళ ఇంజనీర్లను బాధ్యత చేయాలా వద్దా, వాళ్ళని చేద్దామా వద్దా అంటున్నాను నేను. కేసీఆర్ మీద ఒకటి సార్ మీకు ఇంత ఆవేశం మీరు నేను అప్పచెప్తే ఇంజనీర్ ఏంటి అంటే నాకు 4 అంతస్తుల బిల్డింగ్ ఎంత స్టీల్ ఏ మందం వాడాలి వాడు చెప్పాలని నేను చెప్పండి. నేను కూర్చేసుకొని కూర్చుంటే చేస్తున్నా ఇంత ఏమన్నాను అనుకోండి, ఇట్లా కాదు సార్ అని చెప్పాలి. చెప్పుడు కాదు, రాసి ఇవ్వాలి. డిసెంట్ నోట్ రాసి ఇవ్వాలి. అధికారులు ఉంది. అందుకే విధాన నిర్ణయాలు తీసుకొని రాజకీయ పార్టీలు అయితే, రాజకీయ నాయకత్వం అయితే, ప్రభుత్వం అయితే నిర్ణయించాల్సింది, చేయించాల్సింది, అవసరమైతే తప్పు అని చెప్పాల్సింది అధికారులు. జీతం తీసుకుంటారు. పబ్లిక్ సర్వెంట్స్ మీరందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ తప్పు చేసి రాజకీయ నాయకత్వం మీద ఊరుకొని ఇవాళ అన్ని ఆరోపణలు చేస్తున్నాం. కాదు, నేను చెప్తున్నా. ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల భవిష్యత్ బాగుండాలంటే మంచి చెడు కాళేశ్వరం మొదలు పెట్టినాం. మేడిగడ్డ పిల్లలకు భూమిది ఏం చేద్దాం ఆలోచన చేయండి. అట్లాగే మీద మేడిగడ్డ, తర్వాత అన్నారం, తర్వాత సుందేళ్ల, ఇవి 3 మాత్రమే గోదావరి నది మీద అటు ప్రాణహాది దగ్గర కట్టిన బాపది. ఆ పైకి వచ్చే వరకు ఎల్లంపల్లి గతంలో కట్టింది కదా, 20 టీఎంసీలు కట్టింది కదా, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి కదా. 3 సార్లు కూడా చేసిన పని ఏంది లక్ష్మణ్ గారు? ప్రతిసారి నీళ్లు పైకెత్తిపోవడం, వర్షం రావని కిందికి మళ్ళీ ఇవ్వడం జరిగింది కదా. తప్పే అంటున్నాను, కాదంటలేదు. కానీ గంగాళ లాంటి మన తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని 2 గంగాళాలు కట్టుకున్నాం. ఒకటి మర్నాడ సాగర్ అద్భుతమైంది. అంతకు ముందు రంగనాయక సాగర్ చాలా చిన్న 3 టీఎంసీలు కూడా లేదు, అది 50 టీఎంసీలకు అన్నాం. ఇది మీకు తెలుసు కానీ మొదలు 7 టీఎంసీల నుంచి 21 టీఎంసీలు అనుకున్నాం. ఈ 7 సరిపోలే. అప్పటికి ప్రజల వ్యతిరేకత వచ్చింది. నేను జర్నలిస్ట్ గా 50 ఏళ్ళు నా జర్నలిస్ట్ అనుభవం, 50 ఏళ్ళుగా రాస్తున్నాను. ఒక నిర్వాసితుల అంతరంగం అని ఆ ప్రజలతో సంబంధం, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్కడ ప్రజలతో సంబంధం ఉన్నది. కేసీఆర్ పార్టీ కాదు నేను. రామ్మోహన్ రావు గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రస్తుతానికి చర్చ చాలా సివియర్ గా నడుస్తోంది. సో అడుగులు కీలకంగా పడుతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి చెప్పినందుకే మేమంతా ఈ డిజైన్ చేయాల్సి వచ్చిందని చెప్పి అధికారులు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా? 63 మంది ఇంజనీర్లను ఇప్పటికే విచారణకు రమ్మన్నారు. సో 8 రోజుల పాటు వీళ్ళందరినీ విచారించబోతున్నారు. సో తర్వాత ఏకపక్షంగా రిపోర్ట్ ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతోనే సో కేసీఆర్ ని ప్రధాన బాధ్యుని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంజనీర్లందరినీ కూడా విచారణకు పిలిచి ఏం జరిగింది వాస్తవాల్ని తీసుకునేటువంటి పరిస్థితిలో కమిషన్ కనిపిస్తోంది. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలి. కేసీఆర్ ఆదేశాలతో ఇంజనీర్లు ఈ డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని అన్నది ప్రధానమైనటువంటి అంశం చర్చలోకి వస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో
ఎట్లా ఉండబోతోంది ఈ విచారణ? ఆ తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఇస్తే డైరెక్ట్ ఇస్తారా, లేదంటే ఇంజనీర్లు విచారించిన తర్వాత కేసీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారు? గతంలో విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ కు నేరుగా నోటీసులు పంపిస్తే దాన్ని కేసీఆర్ వెనక్కి తిప్పికొట్టేస్తారు. అసలు ఈ కమిషనే పనికిరాని కమిషన్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మళ్ళీ అట్లాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం కూడా ఆచితూచి ముందడుగేస్తోంది. కమిషన్ కూడా ఇంకొక 2 నెలలు గడువును కూడా పొడిగించడం జరిగింది. సో 2 నెలల గడువు పొడిగిస్తున్నటువంటి క్రమంలో అధికారులు, ఇంజనీర్లు, ఈఎన్సీలతో పాటు అప్పటి మంత్రుల్ని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత చివరిగా కేసీఆర్ దీంట్లో నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.